వెల్కమ్ టు చరణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు మనకి రైల్వే ఎగ్జామ్స్ అదేవిధంగా స్టేట్ ఎగ్జామ్స్లలో మనకు చాలా ప్రాముఖ్యతగా ఈ అంశాల గురించి చాలాసార్లు అడుగుతున్నాడు. మరి అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలలో మహిళా అధ్యక్షురాల గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా చర్చించుకుందాం. దాంట్లో మొట్టమొదటి మరి మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ మనకు అనంటే అన్బీసెంట్ గారు. నాన్న అన్బీసెంట్ గారు మనకి అన్బీసెంట్ మరి ఈమె మనకు అన్బీసెంట్ గారు 1847 అక్టోబర్ 1వ తారీఖున జన్మించడం అనేది జరిగింది. సార్ మరి అన్బీసెంట్ గారు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి సార్ అంటే ఐర్లాండ్కు సంబంధించిన వ్యక్తి. నాన్న ఐర్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. మరి అన్బీసెంట్ గారు మనకు ఇండియాకు ఎప్పుడు వచ్చారు సార్ అంటే 1893 సంవత్సరంలో మరి ఇండియాకు రావడం జరిగింది. ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొట్టమొదటిసారిగా అధ్యక్షురాలుగా వహించడం అనేది జరిగింది. మరి మొట్టమొదటిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షతగా ఏ సమావేశానికి అధ్యక్షత వహించింది సార్ అంటే మనకు 1917 ఇయర్కి మనకు కలకత్తా సెక్షన్కి అధ్యక్షురాలుగా వహించిన వ్యక్తే మనకు అన్బీసెంట్గా చూస్తాం. మరి నెక్స్ట్ అదేవిధంగా అన్బీసెంట్ గారు మరి ఇండియాకు వచ్చిన తర్వాత కొన్ని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఆ ఆర్గనైజేషన్కి అధ్యక్షురాలుగా వహించడం అనేది కూడా జరిగింది. దాంట్లో మనకి మేజర్గా ఒకటి థియోసోఫికల్ సొసైటీ లేదా దివ్య విజ్ఞాన సమాజం. దివ్య విజ్ఞాన సమాజాన్ని మనకు వరల్డ్ వైడ్ అయితే మేడం బ్లవెట్స్కీ గారు యుఎస్ఏలో శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపిస్తే దాన్ని ఇండియాలో 1902లో మరి దీనికి అధ్యక్షురాలుగా వహించి మరి దివ్య విజ్ఞాన సమాజాన్ని నడిపించడం అనేది జరిగింది. దాంతోపాటుగా మనకు అన్బీసెంట్ గారు మనకు 1916 సంవత్సరంలో బీటీ కాలేజ్ బీసెంట్ థియోసోఫికల్ కాలేజ్ అనే దాన్ని స్థాపించడం అనేది జరిగింది. తర్వాత దీనికి ఏ యూనివర్సిటీకి అనుబంధంగా స్థాపించారు సార్ మేడం అని అంటే మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా స్థాపించడం అనేది జరిగింది. దాంతోపాటుగా మనకి ఇంకా అన్బీసెంట్ గారి గురించి చూస్తే ఏంటి సార్ అంటే ఈమె యొక్క న్యూస్ పేపర్స్ నాన్న ఇవి చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో అడిగారు నాన్న. న్యూస్ పేపర్స్ ఏంటి సార్ అంటే ఒకటి న్యూ ఇండియా అనే పేపర్. నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే కామన్ వీల్. ఈ రెండు పేపర్లు కూడా మనకు అన్బీసెంట్ గారు స్థాపించిన రెండు పత్రికలుగా చెప్తాం. ఒకటి న్యూ ఇండియా, రెండోది కామన్ వీల్. నెక్స్ట్ అన్బీసెంట్ గారి యొక్క మనకి ఇండియాలో 1900 సంవత్సరంలో 1916లో హోమ్ రూల్ మూమెంట్ అనేది దీనికి మద్రాస్ కేంద్రం నుంచి ఈమె అధ్యక్షత వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ తర్వాత మనకు అన్బీసెంట్ గారు ఇంకా భారతదేశంలో చాలా కార్యక్రమాలు కూడా చేశారు. దాంట్లో మేజర్గా మనకి క్విట్ ఇండియా మూమెంట్ కానీ నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహ కానీ ఇలాంటి కొన్ని ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసి ఇండియాకు కూడా ప్రపంచంలో ఐర్లాండ్ దేశంలో ఉన్న ప్రాథమిక హక్కులు ఏ విధంగా ఉన్నాయో భారతదేశానికి కూడా ప్రాథమిక హక్కులు కావాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా కావాలని చెప్పేసి ఫైట్ చేసిన ఒక మహిళనే మనకు అన్బీసెంట్గా చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మరి ఐఎన్సీ సమావేశాలలో మనకి భారతీయ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన వ్యక్తి సరోజినీ నాయుడు గురించి చూద్దాం. నన్ను